హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో పార్టికల్ బోర్డు గురించి తెలుసుకుందాం. సో పార్టికల్ బోర్డుని చిప్ బోర్డ్ లేదా ఫర్నిచర్ బోర్డు అని కూడా అంటాము. సో పార్టికల్ బోర్డు వచ్చేసి మనకి మార్కెట్లో 12mm, 16mm, 18mm, 25mm థిక్నెస్లో అవైలబుల్లో దొరుకుతుంది. సో ఇది లైట్ వెయిట్లో ఉండడం వల్ల ఫర్నిచర్కి బెస్ట్ అని చెప్పవచ్చు. సో ఇది వుడ్ యొక్క వేస్టేజ్తో తయారు చేస్తారు, అందువల్ల మనకి ప్లైవుడ్ లాగా లేయర్స్ లాంటివి ఏమీ ఉండవు. అంతేకాకుండా పార్టికల్ బోర్డ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మనం తెలుసుకుందాం. సో అడ్వాంటేజెస్ వచ్చేసి లో కాస్ట్లో ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇంటీరియర్లో యూజ్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేసి వాటర్ ఎక్కువగా యూజ్ చేసే ప్లేస్లో దీన్ని మనం యూజ్ చేసుకోలేము. సో ఎగ్జాంపుల్ కిచెన్లో కానీ బాత్రూమ్లలో కానీ యూజ్ చేయవద్దు. మాయిశ్చర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. స్క్రూస్ కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. హెవీ లోడ్ కూడా ఇది మోయలేవదు. పార్టికల్ బోర్డుని ఏ విధంగా రెడీ చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వుడ్ యొక్క వేస్టేజ్ తోటి వుడ్ చిప్స్, సావ్ డస్ట్, సేవింగ్స్ అంటే చెక్క ముక్కలు, చెక్క పొడి, చెక్క తురుము వీటన్నిటిని మిక్స్ చేసి పార్టికల్ షీట్ని తయారు చేస్తారు. సో ఫస్ట్ వీటిని ఏం చేస్తారంటే హై ప్రెజర్లో హీట్ చేస్తారు. హీట్ చేసి వాటిని బాగా ప్రెస్ చేసి వీటిని రెడీ చేస్తారు. అంతేకాకుండా వీటిని వచ్చేసి లేయర్గా స్ప్రెడ్ చేస్తారు. మాయిశ్చర్ తగ్గడానికి డ్రై కూడా చేస్తారు. సో ఇవన్నీ 1 by 1 ఒక్కొక్క ప్రాసెస్ అయిపోయాక మనకి పార్టికల్ బోర్డ్ అనేది రెడీ అవుతుంది. పార్టికల్ బోర్డుకి మనం మెలమైన్, లామినేట్ ఆర్ వీనర్ ఫినిష్ ఇచ్చుకుంటే చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. అపీరియన్స్ చాలా బాగుంటుంది. ఎడ్జెస్కి ఎడ్జ్ బైండింగ్ యూజ్ చేసుకోవడం వల్ల కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. కంపేర్ టు ప్లైవుడ్తో పోల్చుకుంటే మెయింటెనెన్స్ హెవీగా ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఎక్కువగా చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్ ఇష్యూస్ వచ్చేసి వాటర్ ప్రాబ్లం అండ్ వచ్చేసి మాయిశ్చర్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన ఎక్స్టీరియర్లో దీన్ని యూజ్ చేసుకోలేము. ఎక్స్టీరియర్ మీన్స్ బయట బాల్కనీలో కానీ, వర్షం వచ్చే ప్లేస్లలో కానీ, ఎండ ఎక్కువగా ఉన్న ప్లేస్లలో మన పార్టికల్ బోర్డ్ని యూజ్ చేసుకోవడం మంచిది కాదు. అంతేకాకుండా ఈ పార్టికల్ బోర్డ్ యొక్క లైఫ్ టైం కూడా కొంచెం కంపేర్ చేసుకుంటే ప్లైవుడ్ తోటి చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇంటీరియర్ గురించి కానీ మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.